హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచిత ఇంటి స్థలం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి 2 సెంట్ల ఇంటి స్థలం అనేది ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. కొన్ని జిల్లాల్లో ఈ ఉచిత స్థలం కోసం దరఖాస్తులు అనేవి స్వీకరించుతున్నట్లు కూడా సమాచారం. సో దరఖాస్తులు అనేవి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది నేను చెప్తాను. అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఓకేనా, చివరి వరకు వీడియో చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఏపీ ప్రభుత్వంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ఉచితంగా ఇంటి స్థలం అనేది పంపిణీ చేయబోతున్నారండి, కేటాయించబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి 2 సెంట్ల ఇంటి స్థలం అనేది పంపిణీ చేయబోతున్నారండి. సో త్వరలోనే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సో ఇప్పుడు ఈ ఇల్లు అనేవి అంటే ఈ ఉచిత స్థలాలని మీకు రావాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, ఉచిత స్థలాలపై ఎటువంటి నిబంధనలు అనేవి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ చేసే విధానం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎటువంటి అర్హతలు ఉంటే ఈ ఇంటి స్థలాలు అనేవి ఉచితంగా వస్తాయి అనేది నేను చెప్తాను. సో ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్థిర నివాసులై ఉండాలి. అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఒక రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. సో అదేవిధంగా కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ జాబ్ చేయకూడదు. అదేవిధంగా 4 చక్రాల వాహనాలు అంటే 4 చక్రాలు కలిగిన కారు అనేది ఉండకూడదు. సో ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. మీరు ఇంతకుముందు ఎక్కడ ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు కానీ పొంది ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా మీ కుటుంబం యొక్క కరెంటు బిల్ అనేది ఒక ఏడాదికి 300 యూనిట్లు అనేవి వచ్చి ఉండాలి. సో 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు ఈ ఇంటి స్థలం అనేది రాదు అనేది చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఒక ఏడాదిలో మీకు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ తక్కువ కనుక వచ్చి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ఇంటి స్థలం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఇంటి స్థలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన స్త్రీలు ఉంటారో వాళ్ళ పేరు మీద అయితే రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే P4 పథకంలో భాగంగా నిరుపేదలు ఉంటారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పథకం అనేది రావడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా అర్హతలు అనేవి ఉన్నాయండి. సో అదేవిధంగా ఉచిత స్థలంపై ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు అనేవి ప్రకటించడం జరిగిందండి. సో ఆ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఇంటి పట్టా పొందిన వెంటనే పూర్తి హక్కులు అనేవి కలిగి ఉండరు అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఒకవేళ మీకు ఫ్రీ స్థలం అనేది ఇచ్చినప్పటికీ మీకు పత్రాలను ఇవ్వడం జరుగుతుందండి. ఆ పత్రాలు ఇచ్చినప్పటికీ మీకు పూర్తి హక్కులు అనేవి రావు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. లబ్ధిదారులకు 10 సంవత్సరాల తర్వాత వారి యొక్క స్థలముపై పూర్తి హక్కులు అనేవి కలిగి ఉంటారు అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఇంటి పట్టా పొందిన వెంటనే మీకు ఎలాంటి అర్హతలు కలిగి ఉండరు. మీకు 10 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కు అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని అమ్ముకోకూడదు అని కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఓకేనా. స్థలం కేటాయించిన 2 సంవత్సరాల లోపు మీరు ఇంటిననేవి పనులనేవి ప్రారంభించాలి. ఇంటి పూర్తి చేసే పనులనేవి ప్రారంభించాలని 2 సంవత్సరాల లోపు మీరు పూర్తి చేసుకున్నట్లయితేనే మీకు ఇంటి స్థలం అనేది రావడం జరుగుతుంది. లేని పక్షంలో మీ ఇంటి స్థలం అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా నిబంధనలు అనేవి ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక ఈ ఇంటి స్థలాలకి ఉచిత ఇంటి స్థలాలకి అప్లికేషన్స్ కనుక వదిలినట్లయితే దరఖాస్తులు చేసుకోమని ఆప్షన్ కనుక కల్పించినట్లయితే మీరు ఏ విధంగా దరఖాస్తులు అనేవి చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారుల దగ్గర మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దానికి సంబంధించిన తగిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో దొరుకుతుంది. సో వాళ్ళ దగ్గరే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని మీరు తగిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ముందుగా ఎవరైతే
ఉచిత ఇంటి స్థలం అనేది పొందుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ జెరాక్సు, అదేవిధంగా రేషన్ కార్డ్ జెరాక్సు, ఆదాయ ధృవీకరణ పత్రం. సో, మీరు ఒక ఏడాదికి ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు అనే దానిపై అయితే ఒక ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ ఉండాలి. పని చేస్తున్న మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి. సో, మీ మీ దగ్గర వర్కింగ్‌లో ఉండే వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజులో ఫోటోలు. సో, ఎవరైతే మహిళలు ఉంటారో ముఖ్యంగా ఈ పథకం అనేది మహిళలకే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోటోలనేవి తీసుకొని ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో, బ్యాంక్ అకౌంట్ యొక్క ఏవైతే జెరాక్స్‌లు ఉంటాయో అవైతే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం 7 డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర నుంచి అప్లికేషన్ చేసేందుకు తీసుకోవడం జరుగుతుంది. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ గనక గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గర గనక ఇచ్చినట్లయితే వాళ్ళు ఫిల్ చేసి మీకు ఉచిత ఇంటి స్థలం కోసం అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో, మీరు ఈ విధంగా అయితే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. సో, ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచిత స్థలం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఉచిత ఇంటి స్థలం అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. సో, ఈ రకంగా మీరు ఉచిత ఇంటి స్థలం అనేది పొందవచ్చు. కేవలం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదలు ఉంటారో వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం గనక పొందకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఇంటి స్థలం అనేది ఉచితంగా రావడం జరుగుతుందండి. సో, ప్రభుత్వం ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరించబోతున్నట్లు కూడా సమాచారం. సో, దరఖాస్తులు గనక ఒకవేళ రిలీజ్ చేసినట్లయితే ఈ విధంగా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదేనండి ఉచిత ఇంటి స్థలం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నిటిని నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో రూపంలో అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.